ఇప్పుడు చూస్తున్నాం అదే చూస్తున్నాము. ఏం ఇన్ని రోజులు చూసాము, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో అది కూడా చూస్తాము. మేము ఏం చేయాలో కూడా అది చేస్తాం. అంటే మంచిగా ఏమంటారు ఇంత ఫైనల్ గా ఏంటండి, పవన్ కళ్యాణ్ గారు మొన్న న్యూస్ లో ఏమన్నారు, రాబోయే 10-15 ఏళ్ళు పొత్తు పెట్టుకుని ఉంటాం అంటే ప్రజలు పిచ్చి వాళ్ళ అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా? మీరు సినిమాలు చేసుకునే వాళ్ళు, మిమ్మల్ని మూవీస్ లో పైకి తెచ్చిందేవారు అభిమానులు, ఫ్యాన్స్. అర్థమైందా? ఫ్యాన్స్ అభిమానులు మీకు పైకి తెచ్చారు. ఓకే, పొలిటీషియన్లు వెళ్ళారు, మా పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారని. ఇప్పుడు ఏదో చేస్తారని మీరు పాలిటిక్స్ లోకి పంపించారు. మీరు ఏదో చేయకుండా ఇంకా పొత్తులు మనకు అవసరం. పవన్ కళ్యాణ్ గారు మీరు సోలోగా వస్తే మీకు కంపల్సరీ సీఎం చేద్దాం అనుకున్నాము అని ఇప్పటిదాకా పొత్తు పెట్టుకున్నారు. ఓకే, కొత్తలే పర్లేదు అనుకున్నాము. మళ్ళీ 10-15 ఏళ్ళు మళ్ళీ పొత్త. మళ్ళీ ఇప్పుడు మన బీహార్ సీఎం ఉన్నారు కదండి, బీహార్ సీఎంని ఇప్పుడు మన సీఎం రాజీనామా చేశారనుకుంటా. ఇప్పుడు మళ్ళీ బాబు గారు ఒకవేళ అక్కడికి వెళ్ళారనుకో, లోకేష్ గారే సీఎం. మరి ఇప్పుడు మన లోకేష్ గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు అసిస్టెంట్. ఇది బాగుంది, వాళ్ళ పొత్తులు మంచిగా కుదురుతున్నాయి. ప్రజలకు ఎవరు పట్టించుకుంటలేడు. అంటే ఇన్ని రోజులు తిరిగిన ప్రజలు పిచ్చి వాళ్ళు అయిపోయారు. అంటే ఈ ఫ్యాన్స్ అభిమానులే ఒక బిస్కెట్ ఇస్తే తింటారు. మా అంటే పవన్ కళ్యాణ్ అట్లా అంటారు అనుకున్నారు. ఇప్పటి నుంచి కొత్త రకం ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు మాకు చూపెట్టారు. రాబోయే ఎలక్షన్ లో మాత్రం పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ మీరు చూపించబోతున్నారా? ఇప్పటి నుంచి మేము చూపెడతాం. చాలా మంది ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు అభిమానంతో చూపెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానే పవన్ కళ్యాణ్కే చూపెట్టబోతున్నాడు. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, మీరు సోలోగా పోటీ చేస్తేనే గెలుస్తారు. పొత్తు బిత్తు అన్నారనుకో అస్సలు గెలవనీయం పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్తున్నారు. కొందరు ఫ్యాన్స్ అంటున్నారు కదా, కూటమిలో ఉన్నా కూడా నెక్స్ట్ మావాడే సీఎం అంటున్నారు. ఎట్లా రాణిస్తారండి? ఇప్పుడు కూటమిలో ఎట్లా రాణిస్తారు? ఎవరు రానివ్వరండి. ఇప్పుడు వాళ్ళకి ఉంది, వాళ్ళ సీట్లు ఎక్కువ ఉన్నాయి. ఎట్లా రాణిస్తారు? ఎవరు రానివ్వరు. ఒక జగన్ గారినన్నా చూసుకొని నేర్చుకోండి. ఆయన 10 సీట్లు వచ్చినా 5 సీట్లు వచ్చినా సింగిల్ గానే వస్తున్నాడు. అదన్నా తెచ్చుకోండి. ఇప్పుడు మనకు ఎప్పుడైనా ప్రెస్టేజ్ గా ఫీల్ కాకండి. పవన్ కళ్యాణ్ గారిని ఒకటి చెప్తున్నా, ప్రెస్టేజ్ గా అస్సలు ఫీల్ కాదు. నేర్చుకోవాలి, తెలుసుకుంటూ ఇంకా నేర్చుకోవాలి. అది మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ కూటమిలోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు డల్ అయ్యారంట, నిజమేనా? డల్ అయ్యారా? అవునండి, డల్ అయ్యారు మరి. ఇప్పుడు వాళ్ళు వీళ్ళ చెప్పడం మాటల వల్ల ఇతనికి ప్రెషర్ పడుతుంది. ఇతను ఏదో చేద్దాం అనుకుంటాడు, ఏం చేయలేకపోతాడు. అధికారం ఇతని చేతిలో లేదు కదా, బాబు గారి చేతిలో ఉంది. అతను ఏం చెప్తే అతను వినాలి. అవును, అంతే కదా. హామీ ఇచ్చిన సుగాలి ప్రీతి కేసు, మిస్ అయిన 5,000 అమ్మాయిలు, ఇవన్నీ 35,000. బాబు గారి అనుచరులు వాళ్ళ తరపున వాళ్ళు వీళ్ళకి నువ్వు ఏం చేయొద్దు పవన్ కళ్యాణ్, నువ్వు ఇలా జోలికి రావద్దు, టాపిక్ అంటే తీయరు. అదే సోలోగా వచ్చి సీఎం అయ్యాడు అనుకో, ఎవడంటే ఆపేది? ఎవడాపడు? ఎంతైనా దోచుకోవచ్చు. ఎంతన్నా దోచుకోవచ్చా? లేదండి, అతను దోచుకునే వ్యక్తి కాదు. ఫస్ట్ పెట్టాడు ప్రజలకు, కాకపోతే పొత్తు పెట్టుకోదని ఒక రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. పొత్తు పెట్టుకుంటే ఎమ్మెల్యే కూడా గెలవాలండి. ఎమ్మెల్యే కూడా గెలిపియాను మేము పొత్తు పెట్టుకుంటే. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటే ఎమ్మెల్యే కూడా గెలవని మేము చెప్తున్నాం. రాబోయే ఎలక్షన్ లో చెప్పండి. అంటే పొత్తు లేకుంటే ఎమ్మెల్యే కూడా గెలవడట పవన్ కళ్యాణ్, ఎవరన్నారండి? అది నిలబడితే తెలుస్తుంది కదా. 2 పోట్ల ఇప్పుడు నిలబడితే తెలుస్తుంది. అవునండి, ఇప్పుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ వస్తాడు, మళ్ళీ రాకుండా మళ్ళీ వస్తాడు. ఏదో ఒకసారి అయితే సీఎం అవుతాడు కదా. పొత్తు ఎన్ని రోజులు అండి? పొత్తు మళ్ళీ 5 years పొత్తు, మళ్ళీ 5 years పొత్తు. అంటే సింగిల్ గా వస్తే ఎమ్మెల్యే అని కాలేడు, సీఎం ఎట్లా అవుతారని చాలా మంది జన సైనికులకు అనుమానంగా ఉంది. అలా అనుభవం ఆడితే ఇప్పుడు మనమే తక్కువ తీసుకున్నట్టు అవుతుంది. ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా వస్తేనే గెలుస్తారు, లేకపోతే అసలు మేము గెలవనియం. పవన్ కళ్యాణ్ అభిమానిగానే చెప్తున్నా నేను, సింగిల్ గా వస్తేనే గెలవనిస్తాం. సింగిల్ అంటున్నారు, ఆయన 15 ఏళ్ళు కూటమిలో ఉంటాం. విజయవాడలో ఉందన్నా చెప్పండి. మీరేమో సింగిల్ గా రావాలని కోరుకుంటున్నారు, ఫ్యాన్ గా మీరేమో సింగిల్ గా రావాలని కోరుకుంటున్నారు, ఆయనేమో ఇంకా 15 ఏళ్ళు మీరే కూటమిలో ఉంటాం అని చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు ఎవడ్రా జగన్మోహన్ రెడ్డి, ఎవడ్రావాడు వాడిని తొక్కేస్తా అనుకునే డైలాగులు కొట్టినారు కదా. ఆయన 11 సీట్లు గెలిచిండు. ఇప్పుడు ఆయనంత స్థాయి కూడా కదా మీది, ఆయనంత స్థాయి కూడా కదా. అంటే ఇప్పుడు తిడుతున్నావా పొగుడుతున్నావా బ్రో? లేదన్నా, ఇప్పుడు జగన్ గారి గురించి అంత తిట్టాడు. మా పవన్ కళ్యాణ్ గురించి మేము మాట్లాడుతున్నాము. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేయండి అంటున్నాం. బాబు గారితో పోటీ ఎందుకండి మీకు? ఇప్పుడు చేశారు, ఓకే, మేము అగ్రీ చేస్తాము. రాబోయే ఎలక్షన్ పోటీ ఎందుకు అంటున్నా, పొత్తు ఎందుకు అంటున్నా నేను. కూటమిలో జన సైనికుల పరిస్థితి ఎలా ఉంది, పట్టించుకుంటున్నారు? లోపల చాలా గొడవలు జరుగుతున్నాయి అన్న. ఇప్పుడు ఆ అధికారం కోసం వీళ్ళు, ఈ అధికారం కోసం వాళ్ళు, చాలా గొడవలు జరుగుతున్నాయి. కాకపోతే బయటకు రానివ్వట్లేదు అంతే. కాకపోతే రాబోయే రోజుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తుంది, సోలోగా పోటీ చేయండి, మనకు 1 సీట్ రాని పర్లేదు,